జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి రామాంజదాసి. ఈరోజు మనం 5వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தனில் தோன்றும் மணி விளக்கை தாயல் குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுந்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகு தருவானின்றனவப்பும் తీయనిల్ తూషాగుం చెప్పు ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడగలై శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. గోదాదేవి అనుగ్రహించిన 5వ పాశురంలో పరమాత్మను కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తుంది. ఆ పరమాత్మ అయిన కృష్ణుడు యొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో, లోతైన భావాలతో గోదాదేవి అభివర్ణిస్తుంది. మనము ఈ వ్రతంను ఆచరించి ఫలమందుటకు మన పాపములు అడ్డువచ్చును అని భయపడవలదు. వాటిని తొలగించేవాడు మన వ్రతమునకు నాయకుడైన శ్రీకృష్ణుడే. అతడు ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టలు కలవాడు. నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశం నందలి మధురా నగరికి నిర్వాహకుడు. నిర్మలమైన గంభీరమైన జలము గల యమునా నది యొక్క తీరవాసి అయి మనకై గొల్ల కులమందు అవతరించి ఈ కులమును ప్రకాశింపచేసెను. మంగళ దీపము తన పుట్టుకచే తల్లి గర్భంను ప్రకాశింపజేయినట్లు త్రాడుచే కట్టబడి దామోదరుడైన కృష్ణ భగవానునికి సందేహములు అనే మలినములు లేక అతని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి. నోరారా పాడాలి, మనసారా ధ్యానం చేయాలి. స్వామి యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడం వలన అన్ని పాపపుణ్య కర్మలు మటుమాయం అవుతాయి. ఆ వెంటనే మన పూర్వకర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి. భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోయి మన వ్రతంనకు అడ్డు తొలగుతాయి. కనుక రండి, భగవన్నామస్మరణ చేద్దాము. మన పాపాలు తొలగేందుకు శ్రీకృష్ణుడికి అర్పించాల్సినవి 8 పుష్పాలు. అవి అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, సత్యం, ధ్యానం. ఇవి విష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తిస్తే భగవంతుని కృప పొందవచ్చు అని ఆండాల్ వివరిస్తుంది.